ఉదయకాల ప్రార్థన. ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిచ్చి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలయ్యా, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు కూడా ప్రభువా, మీ కృప కుమ్మరించి రక్షించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, ఈ రోజున మా యొక్క ప్రతి ప్రయాణములోనూ మీరు తోడై ఉన్నారు తండ్రి. అయా, ఎంతోమంది ప్రమాదాల బారిన పడినప్పటికీ మాకు క్షేమాన్ని దయచేసి సజీవులుగా ఉంచారు తండ్రి. చిన్న గాయం కూడా కాకుండా కాచి కాపాడిన దేవాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా ప్రతి పనిలో మాకు శక్తిని, బలాన్ని దయచేసినందుకు, జ్ఞానమును అనుగ్రహించినందుకు వందనాలు. ఏ విషయంలో కూడా మేము లోటు కలిగి లేకుండా మొరపెట్టిన తరుణంలోనే మాకు ప్రతి వాటిని అనుగ్రహించి మాకు సమృద్ధిని దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి కుటుంబంతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకుంటూ మరొకసారి మీకు మొరబెట్టుకునే ఈ యొక్క సమయాన్ని అనుగ్రహించిన ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 27వ చరణము, నాకు సహాయము చేయుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము అని భక్తుడు మొరబెడుతున్నాడు తండ్రి. అవును ప్రభువా, ఈరోజు ఏదో మీ మంచివారమని, జ్ఞానవంతులమని, యథార్థముగా జీవిస్తున్నామని, మా నీతిని బట్టి, మా యొక్క దాన ధర్మాలను బట్టి కాదు నాయన, మీ యొక్క కృపను బట్టి మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ యొక్క సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం. అవునయ్యా, ఎన్నో సమస్యల్లో, ఎన్నో శోధనలో, ఎన్నో బాధాకరమైన అయా ప్రమాదాల్లో మేము చిక్కుబడి ఉన్నాము తండ్రి. వాటిల్లో నుంచి రక్షించండి అయా. ప్రార్థిస్తున్నారు బిడ్డలు, ఎటువంటి సహాయాన్ని కోరుకుంటున్నారో వారికి ఆ సహాయం దయచేయండి అయా. బిడ్డల యొక్క వారికి ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు కానీ ప్రభువా నాయన, మీ కృపను బట్టే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. హిజ్కియాను తండ్రి జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రతి బిడ్డను ఈ రాత్రిని జ్ఞాపకం చేసుకొని వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి అయా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎస్ లార్డ్. ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో పలు దేశాల నుంచి, పలు ప్రాంతాల నుంచి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాము. బిడ్డలకు మీరు తోడై ఉండండి అయ్యా. క్షేమాన్ని దయచేయండి. ఏ విషయంలో మొరబెడుతున్నారో ఆ విషయాన్ని మీ చిత్తానుసారంగా వారి జీవితంలో జరిగించండి ప్రభువా. ఎన్నో శోధనలు ప్రభు, ఎన్నో కృంగుదలలు నాయన అయా, వాటిలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయా, అనారోగ్యమైన పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు ప్రభు. ఆశలు కలిగి లేక నిరాశలోనే జీవిస్తున్నారు తండ్రి. సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్నారు నాయన, దయ చూపించండి ప్రభువా. బిడ్డలకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. మానసికంగా ఎంతమంది బిడ్డలైతే కృంగిపోతున్నారో ఆ డిప్రెషన్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. అపవాది క్రియల వలన ఎంతమంది బిడ్డలైతే బాధించబడుతున్నారో వాటిలో నుంచి యేసు నామములో విడుదల దయచేయండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. అప్పులనే సమస్యల్లోంచి, ఆ ఊబిల్లో నుంచి నాయన బిడ్డలను లేవనెత్తండి అయ్యా. అయా, చిక్కుకుపోయారు నాయన, వివాహాలు చేసి గృహాలు కట్టుకొని తండ్రి, తెలిసి తెలియక వేరే వారికి ధనం ఇచ్చి చిక్కుబడిపోయి ఈ రోజున అప్పుల్లో ఉన్నారు తండ్రి. అప్పుల్లో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి అయ్యా. ఆర్థికంగా బలపరచండి తండ్రి. ఆర్థిక తలుపులన్నీ తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయా. చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నారు నాయన విదేశాలు. వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించండి. వీసాలు, పాస్పోర్ట్స్, ఇమిగ్రేషన్స్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము దేవా. తండ్రి, కోర్టు కేసుల్లో చిక్కుపడ్డారు నాయన బిడ్డలు. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడుదల దయచేయండి. వివాహము కానటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ చిత్తంలో మంచి సంబంధం రావడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా, గర్భఫలము లేని ప్రతి బిడ్డను దర్శించి అయా గర్భఫలం దయచేయండి తండ్రి. నాయన, ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్నారు బిడ్డలయ్యా. వారి ఉద్యోగంలో మీ యొక్క అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభు, ఆ లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు ఎటువంటి అప్లికేషన్స్ అయితే వారు పెట్టుకొని ఉన్నారో అవన్నిటిని కూడా వారికి దయచేయమని అడుగుతున్నాము తండ్రి. ఈ రాత్రిన
ప్రయాణిస్తున్న వారు ఉన్నారయ్యా, నైట్ డ్యూటీలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మీ క్షేమాన్ని వారికి దయచేయమని, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసు కలగచేయమని, కుటుంబంలో శాంతిని సమాధానమును స్థాపించమని, అయ్యా భార్యాభర్తల మధ్య సఖ్యతను దయచేయమని అడుగుతున్నాం. ఆయన ఈ రాత్రికాల సమయంలో అయ్యా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశ సైనికులను జ్ఞాపకం చేసుకోండి, ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచమని, అయ్యా మమ్మల్ని కూడా మీ కృపలో భద్రపరచుకొని మంచి నిద్రతో సంతృప్తిపరచమని, అపవాది శత్రువులు దొంగలు ఏ ఒక్కరు కూడా మమ్మల్ని ముట్టకుండా ఈ రాత్రిన మీ కాపుదల మాకు అనుగ్రహించమని, నిద్రలేమి సమస్యలు పిడకల సమస్యల నుంచి విడుదల దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిని మేమందరము చేరి మీ ముఖ దర్శనం చేసుకొని సజీవులుగా మిమ్మల్ని స్తుతించే గొప్ప ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.